ప్రభుత్వం చెప్పే లెక్కలు ఎవరికి అర్థం కావట్లేదని చెప్పి ఇప్పటివరకు మీడియా పాయింట్ దగ్గర కేటీఆర్ మాట్లాడుతున్న లైవ్ చూసాము. సో మిగతా అప్డేట్ చూద్దాము. ఇక మరి కాసేపట్లో కిమ్స్ హాస్పిటల్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్తున్నారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని మంత్రి తెలుసుకుంటారు. రేవతి కుటుంబాన్ని మంత్రి పరామర్శించనున్నారు. అలాగే ప్రతీక్ ఫౌండేషన్ నుంచి 25 లక్షల చెక్కును రేవతి కుటుంబానికి ఇవ్వనున్నట్లుగా ఇప్పటికే సభలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం చూస్తున్నాము. మరి కాసేపట్లో హాస్పిటల్కి వెళ్లనున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. శ్రీతేజ్ని పరామర్శించి చూస్తారు ఆయన. దాని తర్వాత ప్రతీక్ ఫౌండేషన్కి సంబంధించి ఆయన ఆ ఫౌండేషన్ నుంచి 25 లక్షల రూపాయలని ఇవ్వనున్నట్లుగా చెక్కును అందించనున్నట్లుగా ఆయన తెలియజేశారు. సో మరికొద్దిసేపట్లో ఆయన అక్కడికి చేరుకుంటారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ప్రతినిధి రాణా జాయిన్ అవుతున్నారు. రాణా, మరికొద్ది సేపట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాస్పిటల్కి వెళ్లనున్నారు. శ్రీతేజ్ని పరామర్శించడానికి ఆయన చెక్ను కూడా అందజేయబోతూ ఉన్నారు. ఏంటి, ఎలా ఉంది పరిస్థితి? హాస్పిటల్కి మంత్రి కోమటిరెడ్డి చేరుకోబోతున్నాడు. ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీ వేదికగా శ్రీతేజ్ సంబంధించిన వైద్య ఖర్చులు అన్ని కూడా ప్రభుత్వం భరిస్తుందని కూడా ఆయన చెప్పారు. అయితే తన కొడుకు ప్రతీక్ ఫౌండేషన్ పేరు మీద 25 లక్షల చెక్కును వారి కుటుంబానికి ఇవ్వనున్నట్లు ఇప్పటికే మంత్రి ప్రకటించారు. కాబట్టి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్లి ఆ చెక్కును వారి తండ్రికి ఇవ్వబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడే అసెంబ్లీ నుంచి కూడా ఆయన కిమ్స్ హాస్పిటల్ కి బయలుదేరారు. ఇప్పటికే సంధ్యా థియేటర్ ఘటనలో విషమ పరిస్థితుల్లో వైద్యం పొందుతున్నారు. కాబట్టి శ్రీతేజు ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడంతో పాటు వారి కుటుంబాన్ని కూడా పరిశీలించి ఎట్లా ఉంది పరిస్థితి ఏంటని కూడా ఇటు డాక్టర్ తో కూడా ఆయన మాట్లాడబోతున్నారు. అందుకే ఇవాళ హెల్త్ బులెటిన్ లో కూడా మెరుగుపడుతుందనేసి కూడా డాక్టర్లు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా దాదాపు 20 రోజుల నుంచి కూడా అతను హాస్పిటల్లో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వారి కుటుంబ సభ్యుల్ని వీళ్ళకందరికీ అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకోవాలి. పైగా ఈ ప్రతీక్ ఫౌండేషన్ నుంచి కూడా అతను ఆదుకోవాలనే ఉద్దేశంతో మంత్రి కోమటిరెడ్డి ముందుకు వచ్చి మరి 25 లక్షల రూపాయలని ఆయన అందజేస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో ఇప్పుడే అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటన పైన ఆయన స్పందించారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు అతన్ని పరామర్శించలేదు, కేవలం కొంతమంది మాత్రమే పరామర్శించారు. సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేదు అనేది కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం నుంచి కూడా పూర్తి అన్ని వైద్య సహకారంతో పాటు వాటి కుటుంబాన్ని ఆదుకోవాలని ఉద్దేశించింది. కాబట్టి ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి అక్కడికి వెళ్ళి చెక్ ఇవ్వబోతున్నారు. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాణా.